హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను నెల్లూరు ఎర్రకారం చేశానండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. మనకి ఎప్పుడైనా టిఫిన్ చేసినప్పుడు టైం లేకపోతే చట్నీ చేయడానికి ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా వేసుకొని తినేవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. 10 నుండి 15 ఎండుమిర్చి తొడలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కాచిన వేడి నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల దాకా ఎండుమిర్చి నానబెట్టుకోవాలండి. నానిన ఎండుమిర్చిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా, అలాగే ఒక కప్ టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జండి ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, తాలింపంతా ఒకసారి వేయించుకున్నాక చిటికెడు ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసి మొత్తం తాలింపుని చక్కగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఎర్రకారాన్ని కూడా వేసి మొత్తం తాలింపంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని సిమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడకపెట్టుకోవాలండి. చక్కగా పచ్చివాసన పోయేదాకా. చక్కగా మొత్తం అంతా కూడా కుక్ అయింది. మన నెల్లూరు ఎర్రకారం రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వారం 10 రోజులు పాడవకుండా బాగుంటుందండి. చక్కగా మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు చట్నీ చేయడానికి ఇది వేసుకొని పిల్లలకు పెట్టేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.